ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము విశ్రాంతి దినమును ఆచరించడంలోని ఆశీర్వాదాల్లోని 3వ భాగము చూద్దామండి. 2వ భాగంలో దేవుడు సెలవిచ్చారు కదా, శారీరక లోపము కలిగిన వారు కూడా తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా విశ్రాంతి దినమును ఆచరిస్తూ నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్నా అనగా దేవుడు చెప్పినటువంటి ఆ నీతిని అనుసరించటము, న్యాయం అనుసరించేటటువంటి అన్ని పాత నిబంధన ప్రకారము శారీరక లోపము కలిగిన వారికి మందిరంలోకి రావటానికి అర్హత లేదు. కానీ దేవుని కృపలో యేసుప్రభు యొక్క కృపను బట్టి మనము ఆయన యొక్క మందిరములోకి మరి శారీరక లోపము కలిగిన వాళ్ళు ఆశీర్వాదాలు పొందుతున్నారు. అంతేకాదు, కానీ 3వ వచనములోని యెహోవాను హత్తుకొను అన్యుడు అంటున్నారు. మనం అన్యులుగా ఉన్నాం కదండి, మరి యెహోవాను హత్తుకునే అన్యుల్ని వెలివేయునని ఆయన వాగ్దానం చేస్తూ ఈ దినమున మనతోటి యెషయా గ్రంథంలోని 56వ అధ్యాయంలోని 6వ వచనం ద్వారా మన జీవితంలో ఆయన ఏం చేయబోతున్నారో వివరించారండి. మరి ఆ భాగంలోకి మనం ప్రయాణం చేద్దాము. దేవుడు చెప్పిన మాటలు మనం వింటూ ఆ ఆశీర్వాదాలు పొందుకోవటానికి విశ్రాంతి దినమును ఆచరించడంలోని ఏ ఆశీర్వాదాలు అయితే దేవుడు సెలవిస్తున్నారో ఆశీర్వాదాలు పొందుకోవటానికి మరి 3వ భాగంలో దేవుని మాటలు విందామండి. మరి పాత నిబంధన కాలములో ఆయన పరిశుద్ధ ఆలయములోకి రావటానికి అనర్హులు, అర్పణలు కూడా అర్పించకూడదు అని చెప్పినటువంటి దేవాది దేవుని యొక్క ఆజ్ఞను ఇక్కడ మన సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి కృప, మనకిస్తున్నటువంటి ధన్యత ఏమిటండి? నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఎవరికి ఇస్తున్నారండి? ఆయన యొక్క నిబంధనను ఆధారం చేసుకుని జీవించే ప్రజలకి, జీవిస్తున్నటువంటి మీకు నాకును ఆయన ఇస్తున్నటువంటి ధన్యత అండి. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. మనకి ఇక తోసివేయరండి మనల్ని. అంత గొప్ప పేరు ఆయన కొడుకులు కూతుళ్ళు అనిపించుకోవటం కంటే ఇంకా ఏముంటుందండి? ఇంకా అంతకంటే గొప్పది ఏముందండి? మనం ఆయన కొడుకులు కూతుళ్ళ కంటే అధికమైన వారముగా, అనగా ఇశ్రాయేలీయుల కంటే మనకు మొట్టమొదటి ఆధిక్యత ఇస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతోందండి. అలాగే 6వ వచనంలో అంటున్నారు కదా, ఇంకా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను. పైన శారీరక లోపం ఉన్న వారి గురించి చెప్పారు, మానసిక లోపం ఉన్న వారి గురించి కూడా మరి చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి అన్యులుగా ఉన్నటువంటి మిమ్ముల గురించి, నన్ను గురించి కూడా దేవుడు చెప్తున్న మాట అండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు నా నిబంధనను. అదే పైన చూసాం కదండి, న్యాయ విధిని అనుసరించి నడవటము, నీతిని అనుసరించి నడుచుకొనటము, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా అనుసరించటము చేసినటువంటి వారికట యెహోవా నామమును ప్రేమించచ్చు. మనము మన యొక్క స్థితిగతుల్లో మనల్ని మనం ప్రేమించుకుంటూ మన సుబుద్ధి మీద మనం జీవించక ఆయనను ప్రేమిస్తూ ఆయనకు పరిచర్య చేయాలనే ఆసక్తి కలిగినటువంటి ఆయన పక్షమును చేరే అన్యులనట ఆయన ఏమంటున్నారు? ఆయన ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఈ మాటలో 6వ వచనంలో అంటున్నారు, నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. మనం ఎక్కడో నలిగిపోతున్న స్థితిలోంచి, కునారిల్లిపోతున్నటువంటి స్థితిలోంచి, మన సమస్యలతో మనం అణగారిపోయిన స్థితిలో ఉండగా ఆయన ఉన్నతమైన స్థలములోకి, ఈ లోకపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా ఆయన ఎంతో ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తారు అని సెలవిస్తున్నారండి. మనము నలిగిపోతూ వేదనతోనూ బాధతోనూ ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదండి. ఎప్పుడైతే విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా మనం అనుసరిస్తామో ఆ ఒక్క రోజునే కాదు, ఆ వారమంతా మన జీవితంలో ఎలా జీవించామో అందుకునే 2వ వచనంలో చెప్పిన 2వ లైన్ ఏముందండి? ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకుని వాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఎప్పుడైతే మనకిచ్చినటువంటి ఆ మొదటి వచనములోని యెషయా 56 అధ్యాయంలోని మొదటి వచనములో ఆయన నీతిని అనుసరించి నడుచుకొనమని, న్యాయ విధిని అనుసరించి మన ఎలా అయితే సెలవిచ్చారో అవి మనం ఆ విధముగా జీవించినట్లయితే మనల్ని ఆయన తన పరిశుద్ధ పర్వతమునకు, అనగా మన పట్ల
ఇశ్రాయేలీల పట్ల ఏదో పాలు తెల్లు ప్రవహించే దేశంలోకి తీసుకుని వెళ్తానని వారిని ఆ దేశంలోకి తీసుకుని వెళ్ళి వారికి వాగ్దాన దేశంగా వారికి ఇచ్చారో, అలాగున మీకు నాకు కూడా మనము విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించినట్లయితే మనకి కూడా ఆ ఆశీర్వాదం ఉంది అని మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నారండి. యెషయా 56 అధ్యాయంలోని 6వ వచనంలో మరొకసారి చదువుతున్నానండి. నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను అనగా మనల్ని ఉన్నత స్థానంలో ఆయన జీవింప చేస్తాను అని ఈ దినమున మీతోనూ నాతోనూ వాగ్దానం చేస్తున్నారండి. అలాగే 7వ వచనంలో అంటున్నారు కదా, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. మనం ఆయన మందిరంలోకి వెళ్ళినంత మాత్రాన నీతి బాధలు మనకు అలాగే ఉండగా, మన వేదనలో సమస్యలు అలాగే ఉండగా మనం ఆనందించగలమా అండి? కానీ ఎప్పుడైతే 6వ వచనంలో చెప్పినట్టుగా ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున మనం చేరినట్లయితే, ఆయన దాసులుగా ఆయన నామమును మనం ప్రేమించినట్లయితే, మనల్ని ఆయన ప్రార్థనా మందిరములు అనగా మనకి సమస్తమైనటువంటి దుష్టుని యొక్క దుర్నీతి నుంచి మనల్ని మన కుటుంబీకుల్ని విడిపించి ఆయన ప్రార్థనా మందిరంలో ఆనందింప చేస్తానని దేవుడు మరొక వాగ్దానం మనకి ఇక్కడ చేస్తున్నారండి. అంతేకాదు కానీ నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎంత ధన్యతండి ఇది రమణ మీతోనూ నాతోనూ దేవుడు మనము ఆయన సన్నిధిలోకి రావటమే, ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మనల్ని ఆనందింప చేస్తానంటున్నారు. మనం అర్పించే బలులు అంటే ఇక్కడ ఏదో మేకల్ని లేక ఇంకొక జంతువులను బలివ్వటం కాదండి, మన హృదయమును అర్పించటం, మన నోటితో మన జిహ్వ ఫలమును మన హృదయమంతటితో ఆయన స్తుతించటము, ఆయన ఆరాధించటమే ఆయన కోరుకుంటున్నారండి. ఎప్పుడైతే మనం ఆ మనసంతటితో హృదయమంతటితో అంతరంగంలోంచి మనం ఆయన్ని ఆరాధిస్తామో అప్పుడు చెప్తున్నారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మన రక్షణ పొందని మన కుటుంబీకుల్లో ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆయన మందిరములో ఆయన ప్రజలుగా, మనం ఆయన కుటుంబీకులుగా, ఆయన యొక్క వంశముగా మనము ఉంటామని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారండి. దేవుని యొక్క ప్రేమను మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఏదైతే ఇశ్రాయేలీలు తప్పిపోయారో, ఇశ్రాయేలీలు ఏదైతే దేవుని యొక్క చిత్తంలో నడవకుండా తొలగిపోయారో, అందుకని ఇక్కడ చెప్పిన మాట అదేనండి, నా న్యాయ విధిని అనుసరించి ఉన్నటువంటి వారు శారీరకమైన లోపం కలిగిన వారైనా మానసికమైన లోపం కలిగిన వారైనా అన్యులు కూడా మీరు ఎప్పుడైతే నా మందిరంలోకి నన్ను ప్రేమిస్తూ యెహోవా నామమును ప్రేమించచ్చు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంలో చేరే అన్యులని ఆయన తన ప్రార్థనా మందిరములో ఆనందింప చేస్తారని దేవుడు మనతో ఈ దినమున వాగ్దానం చేస్తున్నారండి. మనకిచ్చినటువంటి ఈ వాగ్దానము ఎంత ధన్యతని మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదము ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలోకి ఆ ఆశీర్వాదాలని మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నానని తెలియపరుస్తున్నారో, ఈ వాక్యం ద్వారా దేవుని సన్నిధిలోకి మనం వస్తూ, తండ్రి మీరు మాకు దేవుడుగా, మాకు చాలిన దేవుడుగా ఉన్నాను అని సెలవిస్తున్న మా దేవాది దేవ మమ్మల్ని కరుణించండి అని మనం ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మా పట్ల తండ్రి మీరు కరుణించి విశ్రాంతి దినమును ఆచరించడంలోని ఆశీర్వాదాలు మీరు మాకు ఇయ్యతలంచి ఏ విధంగా మేము అవి పొందుకోగలమో మరి 3 వారాలుగా మీరు మాకు బోధిస్తున్నందుకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీరు చెప్పిన విధముగా మేము జీవించడానికి, ఆచరించడానికి, అనుసరించడానికి కూడా మాకు సహాయం చేయమని, నీ నీతిని అనుసరించి నడుచుకోమన్నారు తండ్రి. ఆ నీతి న్యాయ విధిని అనుసరించి నడుచుకోమన్నారు. విశ్రాంతి దినమును పవిత్రముగా, పరిశుద్ధముగా నైనా ఆచరించమన్నారు. మరి తండ్రి అలా ఆ హృదయమును మాకు దయచేయండి. మేము మందిరంలోకి వచ్చినప్పుడు నైనా మేము సరాసరిగా మీతో ముఖాముఖిగా మీతో ప్రార్థన చేస్తున్నట్టుగా మీరు మా ఎదుట ఉన్నారని ఆ యొక్క అండర్స్టాండింగ్ తోటి, ఆ యొక్క అనుభవంతో ప్రభా నైనా అభిషేకంతో మేము మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. అలాగే దైవజనులు చెప్పే ఆ ప్రతి మాట మా హృదయంలోకి తీసుకోవటానికి మాకు సహాయం చేయండి. ఏదైతే విశ్రాంతి దినములను ఆచరించడంలో నా ఆశీర్వాదాలు ఉన్నాయో వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభా పొందుకున్న గలుగుటకు మీ కృప హస్తమును మాకు తోడుగా ఉంచి మమ్మల్ని మా కుటుంబీకుల్ని ఆశీర్వదించమని, మీ చిత్తములో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థించగలము.